హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. టమాటోస్ ఏ వేయకుండా చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ ఆనియన్స్ నేను 8 ఆనియన్స్ తీసుకున్నాను. దాని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకున్నాను. గ్రీన్ చిల్లీస్, ఎగ్స్ 15 మినిట్స్ బాయిల్ చేసుకుంటున్నాను నేను. ఎగ్స్ని చేసుకుందాం కంప్లీట్గా, పీల్ చేసేద్దాము. చేసేసిన తర్వాత ఎగ్స్కి 2 సైడ్స్ కూడా ఇలాగ నైఫ్తో కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని ఆయిల్ అది మొత్తం హీట్ అయిన తర్వాత మనం దీంట్లో ఎగ్స్ వేసేసుకుందాం. ఇందాక పీల్ చేసుకున్న ఎగ్స్ని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఎగ్స్ విరిగిపోవు, హాఫ్ అయిపోకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. అందుకని ఎగ్స్ ఎప్పుడు కూడా ఫ్రై చేసుకోమంటారు ఎగ్ కర్రీకి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని తీసుకొని మనం సైడ్లో పెట్టేసుకుందాం. అదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కొంచెం అలా ఫ్రై చేసుకొని చాప్ చేసి పక్కన పెట్టుకున్న 8 ఆనియన్స్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఫ్రై చేసుకుందాం. రెండు మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఫాస్ట్గా ఆనియన్స్ ఫ్రై అవుతాయి. అంతా కలిపేసుకొని లిడ్తో కవర్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అండ్ మీకు ఆనియన్స్ వేసినప్పుడు కూడా మేము ఇన్ని ఆనియన్స్ వేసాము అనుకుంటారు, కానీ ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత చాలా దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ అంతా. ఇదిగోండి ఇలా చాలా చూసారు, ఇప్పటికే చాలా దగ్గరకు వచ్చేసింది ఆనియన్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నా. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లో వేగిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి కారం. మీ టేస్ట్ బట్టి మీరు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ కంప్లీట్గా ఆనియన్స్ మగ్గిపోయినాయి. దాంట్లో నేను కొరియాండర్ పౌడర్, గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అలా కలుపుకున్న తర్వాత ఫైనల్లీ నేను ఎగ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్లీ నేను కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను, కొరియాండర్ లీవ్స్. ఫైనల్లీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది వితౌట్ టమాటోస్. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయినాయి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ and subscribe to my channel. And finally, thank you for watching.